ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దుర్దశలను, గ్రహదోషాలను నివారించే శ్రీ కాత్యాయని ప్రార్థనా మంత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. దేవదేవి మహాదేవి శంకరార్ధ స్వరూపిణి కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని తవ పూజాం భక్తియుక్త చేతసాహం సదాముదా కరిష్యామి తవ ప్రీత్యై మమాభీష్టం ధృతం కురు గ్రహదోషాది దుర్దోషాన్ క్షిప్రం మాపయ శాంభవి కళ్యాణం కురు మే దేవి సౌభాగ్యం దేహి మే శివే. మరొక్కసారి విందాం. దేవదేవి మహాదేవి శంకరార్ధ స్వరూపిణి కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని తవ పూజాం భక్తియుక్త చేతసాహం సదాముదా కరిష్యామి తవ ప్రీత్యై మమాభీష్టం ధృతం కురు గ్రహదోషాది దుర్దోషాన్ క్షిప్రం మాపయ శాంభవి కళ్యాణం కురు మే దేవి సౌభాగ్యం దేహి మే శివే. అనగా దేవతలలో దేవి, మహాదేవి, శివుని అర్ధభాగమైన శంకరస్వరూపిణి, కాత్యాయని, కైలాస పర్వత నివాసిని, నీ ప్రీతి కోసం నేను ఎల్లప్పుడూ సంతోషముగా భక్తితో నీ పూజ చేస్తాను. నా కోరికలను త్వరగా తీర్చుము. ఓ శాంభవి, గ్రహదోషాలు మొదలైన దుర్దశలను త్వరగా నాశనం చేయుము. ఓ దేవి, నాకు శుభములు మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించుము. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా గ్రహదోషాలు మరియు దుర్దశలు నివారించబడును. కళ్యాణం మరియు శ్రేయస్సు, సౌభాగ్యం కలుగును. అమ్మవారి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత, సకల కార్యాలలో సానుకూలత కలుగును. ఓం శ్రీ మాత్రే నమః.